గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ జితేందర్ గారు, సో ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు 10 గంటలకు. అయితే మీ పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రోజుకొక కేసు వేస్తూ ఏదో ఒకటి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్, ఇప్పటివరకు ఎన్ని కేసుల గురించి చేసిందో విచారణల మటుకే గానీ ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు, ఏ తీర్పు రాలేదు. మొత్తం పూర్తిగా కక్ష సాధింపు చర్యలే కాంగ్రెస్ ప్రభుత్వం, స్కామ్ గ్రేస్ అంటూ కూడా కొన్ని కమెంట్లు వస్తున్నాయి మీ పైన. సో ఏం చెప్తారు దీని గురించి? కక్ష సాధింపు చర్యలు అనేది మేము కాదు, వాళ్ళు చేసిండ్రు కానీ దానికి తర్వాత వెళ్తాను. కానీ ముఖ్యంగా కక్ష సాధింపు చేసిరని మీరు చేస్తామంటున్నారా? లేదండి, ఆ విధంగా లేదు. ఈ 54 కోట్ల ఈరేస్ కేసు అనేది చక్కగా గవర్నర్ గారి ఆమోదం తీసుకొని ఎక్కడ కూడా సిస్టమ్ ని ఉల్లంఘించకుండా సిస్టమేటిక్ గా ఈ కేసుని ఏసీబీ మరి దీన్ని పరిశీలిస్తున్నది, చేస్తున్నది, కేసులైనవి. ముఖ్యంగా మనం ఇలా గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వము ఖజానా నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే 10 కోట్ల తర్వాత ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి తీసుకోకుండా 54 కోట్ల రూపాయలు అనేది హెచ్ఎండి ద్వారా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా మనం అంతా గమనించుకోవాలి. మరి దానివల్ల దాదాపుగా మున్సిపల్ శాఖకు 8 కోట్ల రూపాయలు అనేది అదనంగా వాళ్ళపై మరి ఖర్చులు ఏర్పడ్డాయి. దానికి మరి ఇది ప్రజాధనం అనేది దుర్వినియోగమైనప్పుడు మేము మా రాష్ట్ర ఆ రోజు ఎలక్షన్ లో మేము ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ మేము కమిషన్లు ఏర్పాటు చేస్తాం, దానిపై విచారణ చేస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని పరంగానే మేము పోవడం జరుగుతుంది. ఇందులో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా వీరు తప్పు చేసిండ్రు. మరి కేటీఆర్ గారు తప్పే చేయనప్పుడు నేను జైలుకి వెళ్తాను, నేను యోగా చేస్తాను, నేను అక్కడ చదువుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తానని కోర్టుకి వెళ్తే కోర్టు మొట్టికాయలేసి మరి దీంట్లో అరెస్ట్ చేయకండి కానీ విచారణ జరుపుకున్నారు. ఇందులో ఆయన తప్పు లేకుంటే, కేటీఆర్ గారు అందులో అవినీతి చేయకుంటే ఎందుకు కోర్టు ఆదేశిస్తారు దీన్ని కేసును కంటిన్యూ చేయమని? కానీ కేటీఆర్ కమెంట్స్ మరోలా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు అసలు అక్కడ ఈ విషయంలో ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, మనకు తెలుసు యాంటీ కరప్షన్ బ్యూరో అది ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంది. కానీ ఇక్కడ అసలు ఏసీబీ పాత్ర ఎందుకు? అసలు ఇది అవసరమే లేదు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, దమ్ముంటే పైసలు ఉల్టా తెచ్చుకోండి అని కేటీఆర్ అంటున్నారు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అండి, ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం అండి, ఇది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. దీంట్లో దాదాపుగా 8 లక్షల కోట్లు ఈ రోజు వరకు అప్పులు ఉన్నాయి. మరి దాంట్లో ఎన్నో రకాలుగా అప్పులు ఉన్నాయి. ఈ రోజు ఉద్యోగులకు డబ్బులు చెల్లించలేకపోయినాము. తర్వాత అదే విధంగా సర్పంచులండి రకరకాల ఇబ్బందులు పడి అప్పులు చేసి వాళ్ళు అక్కడ మరి డెవలప్మెంట్ చేసిండ్రు, వారికి డబ్బులు చెల్లించవచ్చు. ఈ డబ్బులన్నీ చెల్లించకుండా ఈ రేస్ అనేది ఒకటి ఈవెంట్ అండి. ఇది ఈవెంట్ అనేది మనం టెండర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మరి అత్యంత పరిస్థితి ఏమొచ్చింది? ఈ రోజు ఏమన్నా డిసార్ట్స్ వచ్చినాయా? ఏమన్నా మనకి ఏమన్నా ఇబ్బంది జరిగిందా? అంత ఆదరబాదరగా హెచ్ఎండి ద్వారా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి శాఖల్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులని అందులో ఇరికిస్తూ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు తీస్తే ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదండి? అంటే ప్రభుత్వ పరంగా మేము ప్రభుత్వంలోకి వస్తాము, ఏదైనా దుర్వినియోగం చేస్తాము, మేము ఏం చేసినా కూడా ఎవరు అడగకూడదంటే ఎలా ఒప్పుకుంటామండి? ఒక నిమిషం అండి విజయ్ ఆర్య గారు, అంటే పర్మిషన్ ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ తీసుకోలేదా ఈ కార్ రేస్ సంబంధించి? లేదండి, తీసుకోలేదు, ఎక్కడ తీసుకోలేదు. దీంట్లో ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు. అయితే దీంట్లో ఇట్స్ మీ మాటను మేము ఏకీభవిస్తాము. అయితే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి అనేటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగపు అంగాలలో ఒక వ్యవస్థ. అయితే దానికి ఒక కమిటీ ఉంటుంది, బోర్డు ఉంటుంది. ఆ బోర్డు తీర్మానం చేసిన తర్వాతనే ఆ డబ్బులను మన హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఈ కార్పొరేట్ సంస్థకు పంపడం జరిగింది. అంటే ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ధనం అయితే దుర్వినియోగం కాలే. కానీ వీళ్ళ పాయింట్ ఈజ్, మీరు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నార్మ్స్ ప్రకారంగా సిస్టమేటికల్ గా వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా పంపడం తప్పు అనేది వీళ్ళ ముచ్చట. అనుకుందామండి, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ లో ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి చిన్న తప్పుని తీసుకుపోయి భూతద్దంలో చూపెట్టి ఏదో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తే
ఇది మంచి రాజకీయమా చెడు రాజకీయమా అని ఆలోచన చేయాలి. జితేందర్ గారు ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు ఏసీపీ ఆరోపణ ఏంటంటే ఇందులో నుంచి అమౌంట్లు కొంత జోబులో కూడా వెళ్ళినాయి, అంటే పర్సనల్ అకౌంట్ లో కూడా వెళ్ళినాయి అన్నట్టుగా ఏసీపీ ఆరోపిస్తున్నది. మరి మీరు తప్పే చేయనప్పుడు కోర్టుకెళ్లాల్సిన అవసరం ఏముందండి? మీరు కోర్టుకెళ్లాల్సిన అవసరం ఉంది, విచారణకు హాజరు కావాల్సింది. సరే ఒకటండి జితేందర్ గారు, ఓకే అంటే ఇంకొకటి ఏంటంటే దీనికి సమాధానం ఇస్తా అన్న, దీనికి సమాధానం ఇస్తా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీని కొననీకే బ్రహ్మాండంగా 5 కోట్లు మాట్లాడి 50 లక్షలు అడ్వాన్స్ ఎన్నిక పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. దాన్ని దొంగతనం అంటారు, దాన్ని అవినీతి అంటారండి. ప్రభుత్వం ఒక మంత్రి ఒక రేసు పెట్టనీకి సిస్టమేటికల్ గా పర్మిషన్స్ తీసుకుని అన్ని చేస్తే అది తప్పంటే ఎవరైనా ఒప్పుతారా? జితేందర్ గారు, ఇప్పుడు ఏ కేసు అయినా సరే, ఇప్పుడు మన దగ్గర ఒక జ్యుడిషియరీ ఉంది, కోర్టు ఉంది, కోర్టు తెలుస్తుందండి, దీన్ని కోర్టు తెలుస్తుంది కాబట్టి అందుకే మేము హాజరవుతున్నాం కదా, మేమేం వెనక కోతలే కదా, మేము హాజరవుతున్నాం, జవాబిస్తున్నాం సాక్ష్యాధారాలతో సహా. ఓకే అండి. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. సో చూస్తున్న ఒక నిమిషం అండి జితేందర్ గారు.